అమెరికా దారిలో యూకే యునైటెడ్ కింగ్డమ్ కూడా పోతుందా? ఏదైతే అక్రమ వలసదారులు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ విషయంలో అమెరికాలో జరుగుతుంది మనం చూస్తున్నాం. కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరున్నా సరే సైనిక విమానాల్లో సంఖ్యలు వేసి మరీ పంపిస్తున్నారు. చాలా ఖర్చుతో కూడింది అయినా సరే భారతదేశానికి కూడా మన 104 మందితో అమృత్సర్లో విమానం దిగింది. సరిగ్గా అదే రీతిలో కాకపోయినా యూకే కూడా అంటే మనకు బ్రిటన్ నుంచి మనకు స్మార్ట్ క్యూ ఎవరైతే ఉన్నారో వారు ప్రధానమంత్రి, దాంతోపాటు మన హోంశాఖ సెక్రటరీ కూపర్ వీళ్ళిద్దరు కూడా కఠిన నిర్ణయం తీసుకొని పంపిస్తున్నారు. ఇప్పటికే 4 విమానాలు చార్టర్ విమానాల్లో 800 మందికి పైగా తరలించారు. అందులో మన ఇండియన్స్ ఉన్నారా లేరా ఇంకా తెలియదు, కానీ మొత్తం మీద 800 మందిని తరలించారు. ఇది నిరంతర ప్రక్రియ అంటున్నారు. నిజంగానే మనం చాలా వరకు అమెరికాలో ఇప్పుడే డిపోర్టేషన్ మొదలైందా, నిన్ననే ట్రంప్ రాగానే మొదలైందా అంటే కాదు కదా. డిపోర్టేషన్ ఎప్పటి నుంచైనా ఉంది. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ విషయంలో అది మెక్సికో వాళ్ళు కావచ్చు, కెనడా వాళ్ళు కావచ్చు, మెక్సికో నుంచి ఇతర దేశస్తులు అక్రమంగా వచ్చిన వాళ్ళు కావచ్చు, రకరకాల రహస్యదారులలో వచ్చిన వాళ్ళు కావచ్చు, చాలా కఠిన పరీక్షలకు ఎదురు చచ్చుకుంటూ శవాల మధ్యన కంపు కొడుతున్న శవాల మధ్యన అడవి దారిన వచ్చిన వాళ్ళు కూడా కావచ్చు. వాళ్ళందరూ కూడా అమెరికాలో గన్ కల్చర్కి అలవాటైనరు, లేకపోతే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్గా వండుకుంటూ అక్కడ ఉపాధి దెబ్బతీస్తున్నారని ఎప్పుడైతే ట్రంప్ అనుకొని పంపించారో అదే రకంగా ఇవాళ బ్రిటన్ కూడా అదే ప్రవర్తిస్తున్నది. బ్రిటన్లో ఇప్పుడు ఏమైందంటే ఈ మన కొత్త ప్రధానమంత్రి వచ్చిన తర్వాత గతంలో 100 మందిని పంపిస్తే ఇప్పుడు 145 మంది, 45% అధికంగా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పంపిస్తున్నారు. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎక్కడున్నారు అంటే సాధారణంగా కారు భాషల్లో, టేక్ అవే సెంటర్లలో, మనకు డిపార్ట్మెంటల్ స్టోర్స్లలో, అట్లాగే అన్నిటికంటే ముఖ్యంగా గిగా వర్కర్స్గా పనిచేస్తున్నారు. ఇది ఆ మాట వాళ్ళు అంటలేదు. గిగా వర్కర్స్ అంటే ఒక మాట చెప్పవచ్చు. వాళ్ళు ఎవరంటే ఈ యజమాని ఎవడో తెలియదు, కస్టమర్ ఎవడో తెలియదు. కస్టమర్ తెలుస్తుంది కానీ యజమాని ఎవడో తెలియకుండా ఫోన్ మీద ఆదేశాలు వస్తే తీసుకుపోయి ఇచ్చేస్తారు. ఉదాహరణకు మన దేశంలో సులభంగా అర్థం కావాలంటే స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్ ఇట్లాంటివి ఉన్నాయి కదా. ఇట్లా దీని వల్ల సరుకులు రావాలి అంటే ఏవైతే కూరగాయలు కావచ్చు, కిరాణా సరుకులు కావచ్చు, ఏదైనా కావచ్చు, అమెజాన్ ఇట్లా అంటే వాళ్ళకు కస్టమర్ ఎవడో డెలివరీ చేస్తూ తెలుస్తుంది, ఎక్కడ తీసుకోవాలో తెలుస్తుంది. కానీ వచ్చే అది మనకు ఊబర్ క్యాబ్ డ్రైవర్లు కావచ్చు, లేకపోతే అట్లా చాలామంది గిగా వర్కర్స్గా అక్కడ ఉన్నారు. ఉదాహరణకు టేక్ అవే సెంటర్లో పనిచేసేది బ్రిటన్లో మొత్తం గిగా వర్కర్స్ వరకు యజమాని ఉండడు, జీతం ఉండదు. కేవలం దాని మీద వచ్చే చిన్న కమిషన్ మాత్రమే వాళ్ళకి తెలుస్తుంది. 100 డెలివరీలు చేస్తే ఎక్కువ వస్తాయి, రోజంతా 10 చేస్తే తక్కువ వస్తాయి. ఇట్లా కార్ వాష్ సెంటర్లలో, డిపార్ట్మెంటల్ స్టోర్స్లలో, నేను చెప్పిన హోటళ్లలో, రెస్టారెంట్లలో, టేక్ అవే సెంటర్లలో పనిచేస్తున్నారు. ఇది తప్పుగా. కానీ పనిచేసే వాళ్ళు ఇల్లీగల్గా పోయినా లీగల్గా పోయినా, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంటే వాళ్ళు ఎలాంటి చట్టబద్ధత లేకుండా దేశంలో ప్రవేశించారు. అందుకని హోంశాఖ సెక్రటరీ ఏమన్నదంటే ఈ చిన్న పడవలతోని పెద్ద ఛానల్ ఈదినట్టు వాళ్ళందరూ వచ్చేసారు, ఇవాళ వాళ్ళని మేము ఖచ్చితంగా పంపించేస్తాం అంటున్నారు. అంటే ఈ విధాన నిర్ణయం ఇవాళ తీసుకుంటా. రిషి సునాక్ ఉన్నప్పుడు కూడా, గతంలో బ్రిటన్ ప్రధానమంత్రిగా రిషి సునాక్ ఉన్నప్పుడు కూడా మన భారతీయ మూలాల్లోనే సంకలు గుర్తుకున్నాం కదా. మరి ఎవరైనా సరే అక్కడ చట్టాల ప్రకారం ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ను క్షమించేది పంపించాలి. వాడికి ఇంకొక బాధ ఉంది. అమెరికాలో పోతే గన్ కల్చర్కు అలవాటు పడి చాలామంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అక్కడ శాంతి భద్రతలకు ఎల్లభంగం కలిగిస్తున్నారు. ఇక్కడ బ్రిటన్లో కూడా చాలామంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ హీనియస్ క్రైమ్స్, పెద్ద పెద్ద నేరాలు, హత్యలు, దొంగతనాలు, మనకు అత్యాచారాలు, రాబరీ, దోపిడీలు ఇట్లాంటివి చేసిన వాళ్ళు ఉన్నారట. వాళ్ళు అక్కడే ఉంటే శిక్షిస్తారు వాళ్ళ చట్టాల ప్రకారం. ఎవరైతే ఇల్లీగల్గా వచ్చి నేను చెప్పిన గిగా వర్కర్స్గా పనిచేస్తుండొచ్చు. గిగా వర్కర్స్ ఎందుకు పనిచేస్తారంటే చట్టబద్ధంగా పనిచేసే వాళ్ళు బయట కనపడతారు. ఉదాహరణకు రెస్టారెంట్ ఉందనుకోండి, బయట కూర్చున్న వాళ్ళు కౌంటర్ నుంచి మొదలు పెడితే సర్వర్స్ వాళ్ళే ఉంటారు. ఎందుకంటే బయట నుంచి ఎవరైనా ప్రభుత్వం దాడి చేసినప్పుడు, ప్రభుత్వం ఇన్స్పెక్షన్ చేసినప్పుడు చట్టబద్ధంగా ఉన్న వాళ్ళు ఉంటారు. కానీ డెలివరీ బాయ్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏముంటుంది, వాడు బయట తిరుగుతుంటాడు. ప్రతి వాడిని పట్టుకొని అడగలేరు కనుక, నువ్వు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వాళ్ళు లీగల్గా వచ్చిన వాళ్ళు అడగలేరు కనుక ఇట్లాంటి వాళ్ళందరినీ బయట ఎగ్జిక్యూటివ్ వర్క్ అంటే జనరల్గా నేను చెప్పిన అచ్చంగా చెప్పాలంటే గిగా వర్కర్స్గా వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. కారు వాష్ సెంటర్లలో కారు తీసుకొని వాష్ సెంటర్ తీసుకురావాలి, డెలివరీ మళ్ళీ చేయాలి. దీనికి సమస్య లైసెన్స్ ఉంటుంది అని ఉండేవాడికి. అంటే ఇట్లా చాలా వరకు నేను చెప్తున్న చిన్న చిన్న వృత్తుల్లో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పనిచేస్తున్నారు. దానివల్ల అక్కడ బ్రిడ్జ్ అనే ఉద్యమం ఒకటి, యూకే బ్రిడ్జ్ అనే ఉద్యమం వచ్చింది. దానిలో తీవ్రవాదం ఏంటంటే మా ఉద్యోగాలు మాకే, స్థానికత ఎవరైనా ఉంటే మనం కూడా అంటాం కదా, మన ఇండియాలో కూడా అంటాం కదా,
మా ఉద్యోగాలు మేమే చేయాలి, తక్కువ జీతాలకు వాడు పనిచేస్తూ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కదా, వాడు దొంగతనం చేసిన, దోపిడీ చేసిన పట్టుబాడు కదా, లీగల్గా మన ఆధార్ కార్డు ఎట్లనో వాళ్ళకి లీగల్గా ఉన్న ఆధారం లేకపోతే ఏమవుతుంది, కష్టం కదా అని మాట్లాడుతున్నారు. తీవ్రంగా వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఆ సంస్థ. కనుక ఆ సంస్థ వ్యతిరేకించిన వాళ్ళు అవతలేదు, ఆ సంస్థ చెప్పేది నిజమే కదా, వాళ్ళు కొంచెం తీవ్రవాదంగా వాళ్ళు బయటకు గట్టిగా పంపించాలని ఒక ఉద్యమంగా తీసుకున్నారు. ప్రభుత్వం కూడా అదే చేస్తున్నది. గతంలో ఉన్నది ఇప్పుడు ఉన్నది, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ను యూకే పంపించడం. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే కొంచెం యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నది. కానీ సంఖ్యలు వేసి పంపుతలేరు. చార్టర్ విమానాలు 800 మంది ఇప్పటికీ పంపించారు. 626 మంది మీద 73% ఎక్కువ, పోయినసారి కంటే 73% మంది మీద ఎక్కువ మంది మీద కేసులు కూడా పెట్టారు. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కేసులు కూడా వాళ్ళు పెట్టారు. అందుకని ఇక్కడ ఏమంటున్నాను అంటేనేమో జరుగుతున్న దాన్ని మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఎవరికైనా మన ఇంటికి వాళ్ళ ఇంట్లో దూరమో వాళ్ళ ఇల్లు మన ఇంటికైనా దూరం కదా. మనము రోహింగ్యాలు వస్తే మన ఇండియాకు రాణిస్తామా? అట్లాంటి వాళ్ళు కాకపోవచ్చు. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కన్నవారి కళలు, ఉద్యోగాలకు పోయిన వాళ్ళు, లేకుంటే మన చదువు కోసం పోయిన వాళ్ళు, లేకుంటే ఇతరత్ర టూరిస్ట్ వీసా మీద పోయిన వాళ్ళు చేస్తుండొచ్చు, కాదంటలేదు. కానీ ఇక్కడ కన్నవారి కళలు ఎందుకు కళలు అవుతున్నాయి? అడ్డదారిని పోయిన కనుక కళలు అవుతున్నాయి. మంచి దారిని పోతే లీగల్ ఇమిగ్రెంట్స్కు యూకేలో దోకలేదు, యూఎస్లో అంతకన్నా దోకలేదు. కానీ ఎక్కడైతే పోయేటప్పుడు టూరిస్ట్ వీసా మీద రకరకాలుగా వేరే రకాలుగా పోయి అక్కడ వేరే పనులు చేసుకోవడంలో వస్తున్నది కథ. దాంతోపాటు ఈ తీవ్రవాదం ఏదైతే వాటికి, లేకుంటే ఇల్లీగల్గా పనిచేసే క్రమంలో కొన్ని నేరాలు ఇవన్నీ జరుగుతున్నాయి కనుక వాళ్ళు పంపించడం అది కరెక్టే అంటున్నాను. దాంతోపాటు ఏమంటున్నానంటే ఇది ఇవాళ మొదలు కాలేదు, చాలా నుంచే ఉన్నది. ఇది యూకే కూడా ఆ పని చేస్తుంది. వాళ్ళు ఇంకో నినాదం తీసుకున్నారు, చెప్పడమే కాదు చూపిస్తామంటున్నారు. ఇప్పటిదాకా ట్రంప్ వచ్చిన తర్వాతనే ఇది బాగా పెరిగింది అనుకుంటున్నాం అమెరికాలో. అట్లానే ఇక్కడ కూడా ఇప్పుడు కొత్త ప్రధానమంత్రి వచ్చినాక పెరగలే, కాకపోతే వేగవంతం చేసిండ్రు. నేను చెప్పాను కదా 45% అంతకంటే ముందు పోయిన సంవత్సరం కంటే 45% ఎక్కువగా ఇవాళ బయటకు పంపిస్తున్నారు. కరెక్ట్. అందుకని మనం ఏం చేయాలంటే, చాలామంది మోడీ గారి మీద విమర్శ చేస్తున్నారంటే ఏం లేదు, కళ్ళప్పకి చూస్తున్నారు, వాళ్ళకి సంఖ్యలు వేస్తే చూడలేదు, సంఖ్యలు వేస్తే ఏం చేస్తలేరు. కరెక్టే, రాజకీయంగా విమర్శ కరెక్టే. మానవీయ దృక్పథంతో కూడా కొంచెం భావోద్యోగంతో ఆలోచిస్తే వాళ్ళన్నది కరెక్టే. కానీ జయశంకర్ గారు పార్లమెంట్ సాక్షిగా సమాధానం ఇచ్చింది కదా, ఏమని అంటే వాళ్ళు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వాళ్ళ రూల్స్ ప్రకారం వాళ్ళు పంపిస్తారు. ఉదాహరణ దుబాయ్ పోయినోని మనకు దొంగతనం చేసి చేతులు తీసేస్తారు, రేపు చేస్తే అంగం కోసేస్తారు. మరి అటువంటిప్పుడు అక్కడ చట్టాలు అవి కరెక్ట్ కావాలని మనం చెప్పలేం కదా. అక్కడ పోయిండు వాడు, ఆ చట్టాలు పాటించాల్సిందే. రోమ్ నగరంలో ఉంటే రోమన్గా జీవించు అన్నట్టే వేరే దేశాలకు వెళ్ళి కూడా ఆ దేశంలో ఉన్న చట్టాలు పాటించాలి కదా మనం. అందుకని యూకే నుంచి పంపుతున్న క్రమంలో అమానవీయ ధోరణి లేదు, అంతకంటే వేరే లేదు కనుక మనం దాన్ని ఆహ్వానించాలి. ఎప్పుడు కూడా గాంధీ మహాత్ముడి సూక్తిని ముగిస్తాను. ఎప్పుడే గాంధీ మాట్లాడంటే, గాంధీ గారు ఎంత మంచి లక్ష్యమైనా సరే దానికి అవసరమైన మార్గం కూడా అంత మంచిగా, అంత ఉన్నతమైన మార్గం ఉండాలి. ఉన్నతమైన లక్ష్యానికి ఉన్నతమైన మార్గమే ఉండాలి. అడ్డదారిని పోతే అడ్డం పడతాం అన్నారు. అది నిజమే కదా. అందుకని ఎప్పుడైనా సరే ఇల్లీగల్ ఇమిగ్రెంట్సే. మన వాళ్ళు లీగల్గా పోయిన వాళ్ళకి ఎక్కడ అమెరికాలో కానీ బ్రిటన్లో కానీ ఎలాంటి దోకా లేదు. అది పెద్దగా నష్టం కూడా కాదంటున్నాను. కానీ దీన్ని ఆహ్వానించాలి. దీన్ని మనం ఏం చేయలేము, మనం నిరోధించలేము. ఆ చట్టాలు పాటించాల్సిందే. నమస్కారం.